వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను గోంగూర మిల్ మేకర్ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అలాగే ఏదైనా మసాలా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను ముందుగా ఇక్కడ ఒక కట్ట, చిన్న కట్ట 10 రూపాయలకు ముడిస్తారు కదా, అందులో ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్ళు వేసుకొని నేను గోంగూరని ఉడికించుకున్నాను. ఇప్పుడు మీల్ మేకర్ని ఆల్రెడీ నేను వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నా. మొత్తం అంతా నీళ్ళంతా పిండేసుకుంటున్నాను. మనం ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళు కాంచి వేసినా కూడా సరిపోతుంది మనకి. మీల్ మేకర్ చూడండి, ఇలాగే ఇంత పెద్ద సైజులో ఉన్నాయి కదా, వీటిని నేను 2 ముక్కలుగా కట్ చేసుకున్నా. మనం ఇలాగ వేసుకున్నా పర్లేదు, లేదనుకుంటే పెద్దవి అనిపిస్తాయంటే మనం చిన్నగా ఇలాగా 2గా చేసుకుంటే సరిపోతుంది. మనం మటన్, చికెన్ తినని వాళ్ళకి ఇలాగ చేసి పెట్టినామనుకోండి చాలా బాగుంటుంది. హెల్త్కి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కూడా బాడీకి. ఇప్పుడు గోంగూర, పచ్చిమిర్చిని మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గోంగూర మనకి ఇంకా పుల్లగా కావాలి అనుకుంటే మనం ఎర్ర గోంగూర తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మామూలు గోంగూరనే తీసుకున్నా. అలాగే ఇందులోకి అల్లము, వెల్లుల్లి 2 వేసుకుంటున్నా. బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి, మనకి ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఫస్ట్ మనం ముందుగా వీటిని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మిల్ మేకర్ మొత్తం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత వీటిని మనం సపరేట్ చేసేసుకొని అదే కడాయిలోకి నూనె కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నా. ఆల్రెడీ ఇక్కడ 2 స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వీటిని మనం కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ తినని వాళ్ళకి, మటన్ తినని వాళ్ళకి మంచి హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాంటి వాళ్ళకి పెట్టినామంటే మనకి కావలసినటువంటి ప్రోటీన్స్ బాడీకి పుష్కలంగా అందుతాయి. ఇలాగ టమోటా బాగా మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి గోంగూర పేస్ట్ని వేసుకోవడమే. గోంగూర కూడా మనకి ఇందులో ఐరన్ కంటెంట్ కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే కారం మనం ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసుకున్నా. ఇప్పుడు 1 స్పూన్ వరకు వేసుకుంటున్నా. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నా. అంతా ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇలాగ మిక్స్ చేసేసుకొని మనం నీళ్ళు వేసుకోవాలి ఇందులోకి. గోంగూర వేయడం మూలంగా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామూలుగా చేసుకునేటువంటి మిల్ మేకర్ కంటే కూడా గోంగూర వేస్తే వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకొని ఇలాగ ఉడికేటప్పుడు మనం మిల్ మేకర్ని ఇందులోకి వేసేసుకోవడమే. వేసుకొని మొత్తం వాటర్ అంతా పూర్తిగా ఈ మిల్ మేకర్ అబ్జర్వ్ చేసేసుకున్నంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో చూడండి. ఇలాగా మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా, కరెక్ట్గా నీకు మిల్ మేకర్ అంతా పట్టేసింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకొని మనము ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, చపాతీలోకైనా లేదా మనకి రోటీలోకైనా, ఈవెన్ మసాలా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వేడివేడిగా మీల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి నామ్ సరీ లాగర్ ఉంటుంది, కానీ యూట్యూబ్లో నామ్ సరీ అని సెర్చ్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఎంత బాగా వచ్చింది చూడండి, గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.